సమస్యలన్నా పరిష్కారం చేయాలి. పోరాడే తీరుతాం, పోరాడే తీరుతాం, సాధించే తీరుతాం, సాధించే తీరుతాం. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకి క్లాస్ 4 ఎంప్లాయీ తాలూకు కనీస వేతనం 13,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి అని ఈఆర్సీ తాలూకు ప్రతిపాదన కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఎంతవరకు కూడా దాన్ని అమలు చేయలేదు రాష్ట్ర ప్రభుత్వం. అట్లాగే పారిశుద్ధ్య కార్మికులు మాత్రమే ఐఆర్ అన్నది ఇవ్వడం అని జరిగింది మధ్యంతర వృత్తి. కానీ ఇతర అవుట్సోర్సింగ్ కార్మికులకి ఐఆర్ అన్నది చెల్లించలేదు. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఐఆర్ అన్నది పారిశుద్ధ్యేతర కార్మికులందరూ కూడా ఇవ్వడానికి అని చెప్పిన వాళ్ళు ఆల్రెడీ ఆర్డర్స్ కూడా ఇష్యూ చేశారు. మరి ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కార్మిక సంక్షేమం కోసం కాకుండా కేవలం సింగపూర్ చేస్తారని చెప్పేసి ఊరంతా రాష్ట్రం అంతా తిరిగే పనులు ఉన్నారు తప్ప కార్మికులు కానీ రైతులు కానీ సమస్యలు కానీ పట్టించుకునే స్థితి లేదు. కాబట్టి ఇప్పటికైనా గత్యంతరం లేక ఈ యొక్క కార్మికులందరూ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు సమ్మె చేయడం జరుగుతుంది. ఎప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం దాన్ని గుర్తించి కార్మికుల తాలూకు సంక్షేమం కోసం ప్రజల తాలూకు అసంఖ్యం కలగకుండా ఉండడానికి సమ్మె నివారణ కోసం ఏవైతే గత సంవత్సరం జరిగిన ఒప్పందం అంశాలన్నీ అమలు చేయాలని చెప్తాను. ఈ 13,000 రూపాయలు కనీస ఇంప్లిమెంట్ చేయాలని, అలాగే పర్మనెంట్ ఉద్యోగ సంబంధించి హెల్త్ కార్డులు కానీ జీపీఎఫ్ అకౌంట్ ఓపెన్ చేయడం కానీ అవన్నీ కూడా ఒప్పంద అంశాలన్నీ కూడా అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో నిర్వచనానికి వెళ్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం.